వాళ్ళకి నో డ్రగ్స్ నో టు డ్రగ్స్ ఇవి షేర్ చేస్తాం సార్. అవి కొన్ని ప్రింట్ తీసేసి మీ కాలేజీ అతికించాలి. డ్రగ్స్కి వ్యతిరేకంగా అక్కడ అమ్మాయితో పెట్టారు. అమ్మ పక్కే సార్ కదా వాసన రావడం నువ్వు బ్యాగ్ అసలు నీళ్ళు పెట్ట డైలీ ఈ మొక్కలు మట్టి ఏం పెట్ట మట్టి మీరు ఒక చెట్టు ఒక మొక్క నాటిందంటే 100 పనులు కాబట్టి మీనింగ్ వస్తుంది. మొత్తం అన్ని వేసిన మొక్కలు అన్నీ పెట్టుకోండి సార్. మొక్కలు అన్నీ పెట్టుకోండి. ఈ వారం అంతా కూడా గవర్నమెంట్ తెలంగాణ ఏదైతే ఉన్నదో 21 జూన్ నుంచి వారం రోజుల పాటు మాదక ద్రవ్యాల నివారణకు వారోత్సవాలుగా కొన్ని ప్రోగ్రామ్స్ చేయడం జరుగుతున్నది. అందులో భాగంగానే ఇవాళ స్టూడెంట్స్, యువకులు మరియు గవర్నమెంట్ అఫీషియల్స్ అందరితో ప్రోగ్రామ్ ఒకటి మొక్కలు నాటించాలనే ప్రోగ్రాం ఏదైతే ఉన్నదో ఆ ప్రోగ్రాంలో భాగంగా ఇవాళ ఎస్వి కాలేజీ రామకృష్ణ గారి ఆధ్వర్యంలో, నేను యూత్ ఐకాన్ వేణు గారి ఆధ్వర్యంలో ఈ మొక్కల నాటే కార్యక్రమాన్ని ఈ కాలేజీలో చేపట్టడం జరిగింది. సో అందరికీ, యువకులకు, విద్యార్థులకు అందరికీ మరొకటి మనవి, మీరు మీ పిల్లలు మీ విద్య మీద కాన్సన్ట్రేట్ చేయండి. అనవసరంగా మాదక ద్రవ్యాలపైన మీరు ఫోకస్ పెడితే జీవితాలు నాశనం అయిపోతాయి. ఈ మొక్కలు నాటి యొక్క డైరెక్షన్స్తో నేను ఈవినింగ్ కాల్ చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు మార్నింగ్ మా దగ్గరికి వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే కార్యక్రమం చేపట్టిందో అందులో భాగంగా ఈరోజు మొట్టమొదటిగా మా కాలేజీకి అవకాశం ఇచ్చినటువంటి రమేష్ సార్ గారికి, తర్వాత కూనావేరి గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎందుకంటే ఈ ఆర్టిఫిషియల్ ఎయిర్ అనేది మనం చాలా తీసుకుంటున్నాము, ఏసీల మీద ఎక్కువ ఆధారపడుతున్నాం. అటు కాకుండా ప్రతి ఒక్కరు కూడా చెట్లు నాటి మంచి ఆక్సిజన్ పొందే విధంగా పిల్లలు కానీ మన సొసైటీ కానీ మంచి ఆరోగ్యంగా ఉండాలంటే న్యాచురల్ ఎయిర్ని తీసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని మా కాలేజీలో ఫస్ట్ మా ఎస్విజనల్ కాలేజీలో మాకు అవకాశం ఇచ్చినటువంటి సార్ వాళ్ళకి It's a golden opportunity. We will hear some words from here now. So I welcome you. నమస్కారం. ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి రోజు. ఎందుకంటే మేము అందరం చూస్తుంటే చెట్లకు కాసినటువంటి ఆ పూలు అయితే చాలా సంతోషంగా ఉన్నాం. మేము మన అందరం చూస్తుంటే చాలా సంతోషం వేస్తున్న విషయాలు అయితే అందరికీ తెలియజేసుకుంటున్నాం. ఈరోజు పోలీస్ శాఖ వారు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇస్తున్నారు. ఆ కార్యక్రమం ఏంటంటే యాంటీ డ్రగ్స్. ఈ మధ్య మనం చూస్తున్నాం కదా, మన కుటుంబ సభ్యులు కానీ మన ఇంటి పక్కకు ఉన్నటువంటి వ్యక్తులు కానీ చాలామంది ఏంటంటే డ్రగ్స్కి ఏమైపోతుందంటే బానిసలు అయిపోయిన పరిస్థితి. మధ్యలో మనం మన యోగా డే కదా, మనం 21st రోజు యోగా డే అనేప్పుడు ఏంటంటే మనం సూర్య నమస్కారాలు చేస్తాం. చాలా తాగిన వాళ్ళు ఏం చేస్తారంటే వైన్ షాప్ దగ్గర యోగా చేస్తారు. కాళ్ళు ఇట్లా పెడుతుంటారు, చేతులు ఇట్లా పెడుతుంటారు, కింద పెడుతుంటారు, తలతో ఇట్లా పెడుతుంటారు. చెప్పుకుంటే వాళ్ళని చూస్తుంటే ఒకసారి నవ్వొస్తుంది, సినిమా పోతే కూడా నవ్వరాదు, కానీ వాళ్ళ యోగా చూస్తుంటే మాత్రం చాలా నవ్వొచ్చేటువంటి పరిస్థితి వస్తుంది. దాని మీద సంఘారెడ్డి ఉన్నటువంటి యువతరం ఎవరు కూడా దాని నుంచి విముక్తి కావాలని
పెట్టానన్నా మట్టి మట్టి ఏం పేరు హిమబిందు ఇది హిమబిందు పేరు చూడండి జ్ఞాపకం పెట్టుకోండి హిమబిందు చూసుకున్న సమాజంలో నీదే వాళ్ళందరూ ఖచ్చితంగా